హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మామ్స్ మిరాకిల్స్. ఇంతకుముందు వీడియోలో మా కిచెన్ అవుట్లుక్ని మీతో షేర్ చేసుకున్నాను కదా. ఇప్పుడు ఈ వీడియోలో మా కిచెన్ని నేను ఎలా ఆర్గనైజ్ చేశానో మీతో మరొకసారి షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. వీడియోని ఎండింగ్ వరకు చూడండి, ఎందుకంటే ఈ వుడ్ వర్క్ చేసే టైంలో నా ఎక్స్పీరియన్సెస్ని, నేను యూజ్ చేసిన కొత్త ఐడియాస్ని మీతో కంప్లీట్గా షేర్ చేసుకున్నాను. సో దానివల్ల వీడియో కొంచెం లెంతీ అయిందండి. ఇక ఆలస్యం చేయకుండా నా కొత్త కిచెన్ని చూద్దామా. సో మా కిచెన్ ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ ఇలాగా స్పాట్ లైట్స్ పెట్టించుకున్నామండి. అంటే పాత ఓల్డ్ కిచెన్లో అయితే ఇది ఉండదు, ఇలా మాడిఫై చేసుకున్నాం అనమాట. ఇక్కడ ఇలా 2 ల్యాంప్స్ని నేను హ్యాంగ్ చేసుకున్నాను. దానిలో మనం సెంటెడ్ క్యాండిల్స్ అవి పెట్టుకున్నట్లయితే మంచి స్మెల్తో చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది అనమాట. ఇలా కిచెన్లోనికి ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్లో మాకు లాంగ్ యూనిట్ ఉంటుంది. ఇదంతా రైట్ సైడ్ పార్ట్ అనమాట. ఇది యూ షేప్ కిచెన్ కదా. ఇక్కడ ఈ విండో కార్నర్లో నేను ఈ విధంగా గ్లాస్ షెల్ఫ్స్ వేయించుకున్నాను. ఈ కార్నర్ జస్ట్ షోగా మాత్రమే చిన్న చిన్న బొమ్మలతో డెకరేట్ చేసుకున్నాను అంతే. ఇక్కడ ఇవన్నీ కూడా ఇలా కప్స్తో అరేంజ్ చేసుకున్నాను. నాకు ఇలాంటి కప్స్ కలెక్ట్ చేయడం అంటే చాలా చాలా ఇష్టం అనమాట. ఇలా చాలా కప్స్ ఎక్కడైనా మంచిగా దొరికినప్పుడు కలెక్ట్ చేసుకుంటాను. ఇక్కడ ఇలా హైడ్రాలిక్ గ్లాస్ డోర్ పెట్టించుకున్నాము. ఇక్కడ ఇలా సర్వింగ్ బౌల్స్, ప్లేట్స్ అండ్ టీ కప్స్ అలా చిన్న చిన్నవన్నీ అనమాట. ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు నాకు హ్యాండీగా ఈజీగా ఉండడం కోసం అన్నీ ఇక్కడ అరేంజ్ చేసుకున్నాను. సో ప్రతిసారి వీటి కోసం క్రాకరీ యూనిట్ వరకు వెళ్ళనవసరం లేకుండా ఇక్కడ రెగ్యులర్గా యూజ్ చేసేవన్నీ కూడా ఇక్కడ నేను పెట్టుకున్నాను అనమాట. దీని తర్వాత ఈ రైట్ సైడ్ కార్నర్లో ఇలా మేము ప్యూరిఫైర్ని ఇలా పైకి పెట్టుకున్నాము. ఇంతకుముందు కిందకు ఉండేది కదండి, దీనికి ఇలాగా ఒక షెల్ఫ్ లాగా చేయించుకున్నాం అనమాట. ఇక్కడ వుడ్ని ఇలా కర్వ్ షేప్లో వచ్చేలాగా కట్ చేయించాను. ఎందుకంటే స్ట్రైట్గా ఉన్నట్లయితే మనం వాటర్ పట్టుకునేటప్పుడు వాటర్ అంతా దానిపైన పడే అవకాశం ఉంటుంది కదా. సో కరెక్ట్గా మనం వాటర్ పట్టుకునే ట్యాప్ ఎలా వచ్చిందో దానికి ఈక్వల్గా ఇలా కర్వ్ షేప్లో కట్ చేయించుకున్నప్పుడు మనం వాటర్ పట్టుకునేటప్పుడు వాటర్ అనేది ఒకవేళ మనకి కింద మాత్రమే పడుతుంది, కానీ ఆ షెల్ఫ్ మీద పడే అవకాశం ఉండదు. సాధారణంగా నేను కిచెన్ కౌంటర్ టాప్ పైన చాలా తక్కువ ఐటమ్స్ ఉండడానికి ఇష్టపడతానండి. సో ఈ కార్నర్ని ఇలా లైట్గా డెకరేట్ చేసుకున్నాను. దానికి ఆపోజిట్ కార్నర్లో వచ్చేసి ఈ వాక్యాలని ఇలా స్టిక్ చేసుకున్నాను. నేను రోజు ఇవి చదువుతానన్నమాట. ఇలా తక్కువగా అంటే ఆయిల్ అలా పెట్టుకున్నాను అనమాట. ఇక్కడ ఈ వాటర్ బాటిల్ అస్తమానం మనం వాటర్ తీసుకోవడానికి ఇబ్బంది పడకుండా ఇలా ఒక జార్లో నేను ముందే వాటర్ని అంతా ఫిల్ చేసుకుంటే కుక్ చేసుకున్నప్పుడు చాలా ఈజీగా అవుతుంది కదా. ఇక్కడ హాట్ వాటర్ కూడా పెట్టుకున్నాను, అంటే మనం రెగ్యులర్గా తాగడానికి యూజ్ అవుతుందని, అంటే అస్తమానం మనం మరిగించే అవసరం రాకుండా. ఇక్కడ టిష్యూ బండిల్ అండ్ 2 గ్లాసెస్ని కూడా పెట్టుకున్నాను. సో ఇది ఓవరాల్ ఒక కార్నర్లో లుక్ అనమాట. దానికి ఆపోజిట్లో ఉండే కార్నర్లో ఇలా ఒక విండోకి 2 హ్యాంగింగ్ ప్లాంటర్స్ పెట్టుకున్నాను. ఇవి నేను ఐకియాలో తీసుకున్నాను. ఇంకొక దాంట్లో ఇలా డిష్ వాషర్ లిక్విడ్ పెట్టుకున్నాను అనమాట. ఈ కార్నర్ ఇలా ఖాళీగా ఉంది. యాక్చువల్గా ఇక్కడ గ్లాస్ పార్టీషన్స్ని కానీ లేదా ఒక వుడెన్తో ఏదైనా బాక్స్ లాగా కానీ చేయించాలని అనుకుంటున్నాము, అంటే స్టోరేజ్ బాక్స్ లాగా. ఇది దేవుడి గదికి చిన్న విండో బయట వైపున వచ్చింది. దీనికి ఇక్కడ నేను ఇలా చిన్న హ్యాంగింగ్ ల్యాంటర్న్ పెట్టుకున్నాను. ఇది మాది 4 బర్నర్ స్టవ్ అనమాట. దీనిపైన ఇలా చిమ్నీని పెట్టించుకున్నాము. ఇంతకుముందు ఉండేది కాదు కదా. ఇంతకుముందు ఇక్కడ ఈ 3 విండోస్ ఓపెన్లో ఉండేవి. దాన్ని బ్యాక్ సైడ్ ఒకటి క్లోజ్ చేయించి ఇక్కడ చిమ్నీని పెట్టించుకున్నాము. మా చిమ్నీ ఎలికా కంపెనీది లేటెస్ట్ వెర్షన్ అనమాట. దీన్ని ఇలా మనం సెన్సార్తో ఆపరేట్ చేసుకోవచ్చు, మాన్యువల్గా కూడా ఆపరేట్ చేసుకోవచ్చు. ఇది జస్ట్ మనం మన హ్యాండ్ని అలా మూవ్ చేస్తే చాలండి, ఆన్ అవ్వడం లేదా ఆఫ్ అవ్వడానికి కూడా మనం ఇలా సెన్సార్ని యూజ్ చేయొచ్చు. దీని మెయింటెనెన్స్ కూడా చాలా ఈజీ అనమాట, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ కబోర్డ్స్ అన్నిటినీ నేను మీకు ఒకసారి చూపిస్తాను. యాక్చువల్గా ఇటువైపు మూడు డ్రావర్స్ ఉండేవి కదా, వాటిని నేను ఇలా 2గా పార్టీషన్ చేయించాను. ఒకవైపు 3, ఒకవైపు 2 వచ్చేలాగా. యాక్చువల్గా అయితే ఇది 3 పార్ట్స్ లాగా ఉండేది. ఇది ఇలా కొంచెం వైడ్గా హైట్ తక్కువగా ఉండేలాగా చేయించుకున్నాము. జస్ట్ మేము మెజర్ ఇచ్చి చేయించుకున్నాం అనమాట. అంటే ఈ బాటిల్స్ కరెక్ట్ సైజు పట్టేలాగా ఇక్కడ పై ర్యాక్ని చేయించాను. ఈ వుడ్ వర్క్ స్టార్ట్ చేసుకోవడానికి ముందే
ఏ కబోర్డ్లో ఏది పెట్టుకోవాలి, ఏ ర్యాక్లో ఏది పెట్టుకోవాలి అనేది ముందుగానే ప్లాన్ చేసుకున్నట్లయితే మనం కరెక్ట్గా దానికి తగ్గట్లుగా మనం ఆర్గనైజ్డ్గా పెట్టుకోవచ్చు. ఈ డ్రావర్లో కూడా ఇలా హైట్ ప్రకారంగానే అంటే ఒక 1.5 కిలోస్ పట్టేలాగా అనమాట, అటువంటి బాటిల్స్ పట్టే హైట్ అంతా ముందుగానే మెజర్ ఇచ్చి ఇలా చేయించుకున్నాం అనమాట. ఈ లాస్ట్ డ్రావర్ కూడా అంతే హైట్లో చేయించుకున్నాము. బట్ దీంట్లో ఇంకా ఎక్కువ హైట్లో ఉన్నవి కూడా పడతాయి. బట్ నేను జస్ట్ ఇలా చిన్న చిన్నవి పెట్టాను అనమాట. రెగ్యులర్గా యూజ్ చేసేవన్నీ ఇందులో పెట్టాను. ఇలా ఒక వేస్ట్ డబ్బాల్లో, అంటే ఇది కొంచెం బ్రేక్ అయిన డబ్బాలు, వీటిలో మనకి ఫ్రీగా వచ్చే కాఫీ పౌడర్స్ అవి ఉంటాయి కదండి, అంటే దేంతోనైనా ఫ్రీగా వస్తూ ఉంటాయి కదా ఆ ప్యాకెట్స్ని, ఇంకా మనకి సాస్ ప్యాకెట్స్ అవి కూడా ఏదైనా మనం ఆర్డర్ ఇచ్చుకున్నప్పుడు వస్తాయి కదా, వాటిని మనం ఇలా స్టోర్ చేసుకున్నట్లయితే మనకి ఎప్పుడైనా యూజ్ అయినప్పుడు అది వెంటనే పనికొస్తాయి కదా. ఇవి యూజ్ చేసిన అంటే ఇంకా మిగిలిన గ్రోసరీ అనమాట, ఎక్స్ట్రా స్పైసెస్ చిన్న చిన్న ప్యాకెట్లన్నీ కూడా ఒక చోట నేను స్టోర్ చేసుకుంటాను. సో మనకి అయిపోయినప్పుడు క్లియర్గా తెలుస్తుంది కదా. ఇక్కడ ఇటువైపు ఉండే డ్రావర్స్లో ఈ పై దాంట్లో మిక్సీ, ఇంకా టోస్టరు, బ్లెండర్ అలాంటివన్నీ కూడా ఇక్కడ పెట్టుకున్నాను. ఇది కొంచెం హైట్ ఎక్కువగా ఉంటుంది, దీనిలో ఇంకా మనం ఇంకా హైట్గా ఉండేవి కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఈ కిందనున్న వాటిల్లో రెగ్యులర్గా యూజ్ చేసే కొంచెం పెద్ద ప్లేట్స్ అన్నీ కూడా, అండ్ నెక్స్ట్ లంచ్ బాక్సెస్, అంటే లంచ్కి తీసుకెళ్లే ప్రతి ఐటెంని కూడా ఇక్కడ నేను పెట్టుకున్నాను. దీని ఆపోజిట్ వైపు అంటే ఎగ్జాక్ట్గా స్టవ్ కిందన ఇలా 3 పెద్ద డ్రావర్స్ని ఒక పుల్అవుట్ని పెట్టించుకున్నాము. పుల్అవుట్ అండి, ఇది 3 ర్యాక్స్ లాగా ఉంటుంది. ఇక్కడ మేము చేసిన చిన్న మిస్టేక్ ఏంటంటే ఈ హైట్ జస్ట్ మెజర్ చేసుకోలేకపోయాము, హైట్ ఎజ్యూమ్ చేయలేదు. సో జనరల్గా అయితే ఫస్ట్ది కూడా హైట్ ఎక్కువగా ఉన్నట్లయితే మీకు అక్కడ కూడా బాటిల్స్ లాంటివి పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది. జస్ట్ మాకు హైట్ తక్కువగా ఉండడం వల్ల నేను వీటన్నిటిని ఇక్కడ ఒక ట్రేలో పెట్టుకున్నాను. ఈ సెకండ్ ర్యాక్లో ఏంటంటే ఇలా మసాలా డబ్బాలు, ఈ థర్డ్ ర్యాక్లో ఒక 3-4 కిలోస్ వచ్చే మైదా, ఆట అన్నీ కూడా, అంటే రాగి రవ్వ అవన్నీ కూడా ఇందులో పెట్టుకున్నాను. స్టవ్కి ఎగ్జాక్ట్గా కింద నుండే ఈ డ్రావర్స్లో ఫస్ట్ దాంట్లో కట్లరీ అంతా ఉంటుంది. యాక్చువల్గా ఈ స్టీల్ ప్లేట్స్ అన్నీ, అంటే ఈ పార్టీషన్స్ అన్నీ కూడా పాత వాటిలో ఉన్నవే ఇక్కడ నేను అరేంజ్ చేసుకున్నాను. దానిపైన ఇలా కొంచెం పైన షీట్ ఉంటుంది కదా, పీవీసీ షీట్, మిగిలినవి ఇలా కట్ చేయించి లోపల వేయించాను అనమాట. ప్లస్ లోపల కూడా నేను ఒక ప్లాస్టిక్ షీట్ని వేసుకున్నాను, ప్లాస్టిక్ లైనర్స్ ఉంటాయి కదా వాటిని వేసుకున్నాను. ఈ కట్లరీ అంతా కూడా ఇలా అరేంజ్ చేసుకున్నాను. ఇక్కడ ఇది కొంచెం పెద్దది కాబట్టి నాకు ఇంకా ప్లేస్ మిగిలింది. సో ఇక్కడ అంటే టీ పౌడరు, షుగరు, జనరల్గా యూజ్ చేసేవి సాల్ట్, కారం, ఈ 4టిని కూడా ఈ కార్నర్లో ఇలా పెట్టుకున్నాను. జస్ట్ ఈ బాక్సులు కూడా జస్ట్ మనం పైన ఓపెన్ చేసుకుంటే బయటికి తీయాల్సిన అవసరం ఉండదు, జస్ట్ ఓపెన్ చేసుకొని డైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు. ఈ కింద డ్రావర్లో జనరల్గా యూజ్ చేసేవన్నమాట, అంటే చిన్న చిన్న గిన్నెలు, మూతలన్నీ కూడా ఒక చిన్న బాక్స్లో ఇలా పెట్టుకున్నాను. జస్ట్ కప్స్ అన్నీ కూడా చిన్న చిన్నగా ఉండే కప్స్ అన్నీ రెగ్యులర్గా వాడేవి ఒక దాంట్లో పెట్టుకున్నాను. ఇవన్నీ చిన్న ఐటమ్స్ కాబట్టి మిక్స్ అయిపోకుండా ఉంటాయి కదండి. వీలైనంత తక్కువ ఐటమ్స్ ఉండేలాగా చూసుకుంటే మనకి క్లీనింగ్ చాలా ఈజీ అవుతుందండి. ఇక్కడ ఈ థర్డ్ డ్రావర్లో అంటే డిషెస్, గిన్నెలు, పాల గిన్నెలు అన్నీ కూడా అన్నమాట, రెగ్యులర్గా యూజ్ అయ్యేవన్నీ కూడా ఇక్కడ నేను పెట్టుకున్నాను. ఇంకా కిచెన్ ఈ మిడిల్ పార్ట్లో అయితే ఇలా ఫస్ట్లో అయితే మాకు 2 డోర్స్ ఓపెనబుల్గా ఉండేవి కదా, దీన్ని ఇలా ఒకే డోర్ లాగా చేశారు. దీన్ని ఇలా 3 జాయింట్స్, అంటే ఈ చిన్న డోరు చిన్నది ఓపెన్ అవుతుంది, అంటే ఇక్కడ ఏవైనా చిన్న చిన్నవి మనం ఈజీగా తీసుకోవడానికి వీలుగా, ప్లస్ ఇలా ఒకే డోరు పెద్దగా వస్తుందన్నమాట. కావాలనుకుంటే ఫుల్గా ఓపెన్ చేయకుండా ఒక హాఫ్ వరకు, అంటే మనం ఎంతవరకు తీసుకుంటామో అంతవరకు జస్ట్ అలా ఓపెన్ చేసినా సరిపోతుంది. ఇక్కడ ఈ లోపలంటే అన్ని పెద్ద పెద్ద ఐటమ్స్ అన్నీ కూడా పెట్టుకున్నాను. ఈ స్టాండ్ కూడా పాతది, మనకి మాడ్యులర్ కిచెన్లో ఉంటుంది కదా, సో ఆ ర్యాక్స్ ఇప్పుడు వేస్ట్ అయిపోయాయి కాబట్టి ఆ ర్యాక్స్ని నేను ఇక్కడ యూజ్ చేస్తున్నాను అనమాట. ఇలా లిడ్ హోల్డర్లు గాను అలా యూజ్ చేస్తున్నాను. ఈ లోపల కూడా డిషెస్ కానీ ఇంకా రెగ్యులర్గా యూజ్ చేసే కడాయిలు, ఇది కుక్కర్లు అన్నీ కూడా పెట్టుకున్నాను. యాక్చువల్గా ఈ మధ్యలో ఇక్కడ ఇలాగా వుడెన్తో ఒక పార్టీషన్ పెట్టించుకున్నాను అనమాట.
ఎందుకంటే ఇంతకుముందు పార్టీషన్ లేనప్పుడు హైట్ యూజ్ అయ్యేది కాదు, సో హైట్ అంతా వేస్ట్ అయిపోయేది. సో ఇక్కడ ఇలా పార్టీషన్ పెట్టించుకోవడం వల్ల ఎక్కువ పాత్రలు మనం ఎక్కువ డిషెస్ అన్నీ పెట్టుకోవడానికి యూజ్ అవుతుందన్నమాట. ఇవి అకేషనల్గా యూజ్ అయ్యేవి, ఏవైనా పిండి వంటలు అవి చేసుకునేటప్పుడు, బిర్యానీలు చేసేటప్పుడు పెద్ద పెద్ద గిన్నెలు, స్ట్రైనర్స్ అవి అవసరమవుతూ ఉంటాయి కదా, వాటన్నిటిని సపరేట్గా ఒక చోటు పెట్టుకున్నాను. ఈ ర్యాక్ అయితే లిడ్ హోల్డర్ లాగా ఇలా ప్యాన్స్ అవన్నీ పెట్టుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇటువైపు కార్నర్లో దేవుడి గది ఉంటుంది, ప్లస్ ఇక్కడ సింక్ వైపు లాంగ్ యూనిట్ కూడా ఉంటుందండి. ఇవి కూడా పాత మనకి మాడ్యులర్ కిచెన్లో ఉండే ర్యాక్స్ అనమాట, సెపరేట్ ర్యాక్స్ అనమాట ఇవి. సో వాటిని ఏం చేసామంటే అది వేస్ట్ అయిపోకుండా ఇలా స్టీల్ రాడ్ని రెండింటిని జాయింట్ చేసి కింద వీల్స్ పెట్టించామన్నమాట. ఎంత హైట్ కావాలో అంత హైట్కి స్టీల్ రాడ్ని పెట్టించి కింద వీల్స్ పెట్టించాము. సో ఇది ఇలాగా చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ కార్నర్లో కూడా కరెక్ట్గా సరిపోయింది మాకు. ఇలా ఏమైనా ట్రేస్ కానీ, ఇది వెజిటబుల్ వాష్ చేసుకోవడానికి నేను ఆ ప్లాస్టిక్ తీసుకున్నాను. సో వీటన్నిటినీ కూడా ఇక్కడ అరేంజ్ చేసుకోవడానికి, ఇలా పొటాటోస్, గార్లిక్ అన్నీ పెట్టుకోవడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. జస్ట్ కార్నర్కి కరెక్ట్గా సరిపోయింది అనమాట. ఆ ర్యాక్స్ వేస్ట్ అయిపోతాయేమో అనుకున్నాము, జస్ట్ వాటిని ఇలా యూజ్ చేసాము. సో ఇక్కడ దేవుడి గది ఉంటుంది. ఇంతకుముందు ఒకటే పెద్దదిగా ఉండేదండి, దాన్ని కూడా తీయించేసి ఇలా 2 డోర్స్ పెట్టించి మిడిల్లో ఒక ప్లేట్ లాగా వేయించాము వుడ్తో. సో కింద మనం ఏవైనా ఐటమ్స్ పెట్టుకోవడానికి వీలుగా అనమాట. ఆ కింద కూడా కబ్బోర్డ్ ఉండేది, దాన్ని కూడా కంప్లీట్గా తీయించేసాము, ఎంటీ అనమాట అది. ఇక్కడ ఇలా నేను హుక్స్, మనకి అటాచబుల్ హుక్స్ దొరుకుతాయి కదా, సో అలాంటి హుక్స్ తీసుకొని దీనికి అంటించాను అనమాట. సో ఇలా రెగ్యులర్గా వీటన్నిటిని పెట్టుకోవడానికి, ఇవి బయటికి కూడా మనకు కనబడవు కదా, సో లోపలే ఉంటాయి. చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట, మనకి నీట్గా ఆర్గనైజ్డ్గా కూడా ఉంటుంది కదా. ఇది నేను కొత్తగా చేయించిన లాంగ్ యూనిట్ అనమాట. సో ఇందులో ఇలాగా 5 డ్రావర్స్ వస్తాయి, పైన ఒకటే హైడ్రాలిక్ డోర్, దాంట్లో 2 షెల్ఫ్స్ పెట్టించుకున్నాను. పై షెల్ఫ్లో ఏంటంటే అకేషనల్గా ఏదైనా పిండి వంటలు చేసుకునేటానికి, ఇంకా వాడని ఏవైనా ప్లాస్టిక్ ఐటమ్స్ అవి ఉంటే కంటైనర్స్ లాంటివన్నీ కూడా నేను పైన పెట్టుకున్నాను. చిన్న చిన్న వాటినన్నింటినీ కూడా ఒక ట్రేలో అరేంజ్ చేసి పెట్టుకున్నాను. సో మనం తీసుకునేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది కదా, మర్చిపోకుండా ఉంటాము, ఎక్కడిదక్కడ మిస్ అయిపోకుండా ఉంటుంది. ఇవి చూసారా, ఇవి ఆయిల్ని నేను వేసుకోవడానికి ఐకేలో తీసుకున్నానండి, చాలా చాలా బాగుంటుంది. ఈ సెకండ్ దాంట్లో ఇలా స్టీల్ అన్నీ కూడా పెట్టుకున్నాను. ఇక్కడ మా మైక్రోవేవ్ ఓవెన్, దానిపైన ఇండక్షన్ అరేంజ్ చేసుకున్నాను, దాని వెనక ఒక ప్లగ్ ఇచ్చామన్నమాట. సో ఈ యూనిట్ అంతా కూడా ఇందులోనికి వెళ్ళేలాగా దీన్ని ఓపెన్గానే ఉంచేసాము. ఓవెన్లో ఉండే ఐటమ్స్ అన్నిటినీ కూడా దాని లోపలే పెట్టేశాను. సో దానికి ఇచ్చిన ఒక మాన్యువల్ బుక్ కూడా దానికి దగ్గరలోనే పెట్టుకున్నాను, సో ఎప్పుడైనా యూజ్ అవుతుంది కదా. ఇక్కడ ఈ కింద పైన ఎంతైతే 2 షెల్ఫ్స్ ఉండి ఒకే డోర్ వచ్చింది కదండి, సో కింద ఒకే డోర్ వస్తే మనకి ఇలా ఓపెన్ చేసినప్పుడు వెళ్ళడానికి రావడానికి ఈజీగా ఉండదు కదా, వెయిట్ కూడా పెద్ద డోర్ అయిపోతుంది. సో దాన్ని నేను ఇలా 2 పార్ట్స్గా, అంటే 2 డోర్స్గా సపరేట్ చేయించాను అనమాట. సో పై డోర్ ఇలా పైకి వచ్చేలాగా, కింద డోర్ కొంచెం కిందకు వస్తుంది. సో మనకి హైట్కి సరిపోతుంది, మూవ్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది. ఇక్కడ అన్నీ కూడా రెగ్యులర్గా యూజ్ చేసే, మనకి అంటే స్టోరేజ్ బాక్సెస్ అన్నీ ఉంటాయి కదా, ఫ్రిడ్జ్లో మనం ఏదైనా స్టోర్ చేసుకోవాలన్నా, ఎవరికైనా ఏదైనా బాక్స్లో ఇవ్వాలన్నా, లంచ్కి పట్టుకెళ్ళాలన్నా, అలాంటి బాక్సెస్ అన్నిటినీ కూడా ఇక్కడ నేను పెట్టుకున్నాను. ప్లస్ దాంతోపాటు ఇలా ఈ క్లిప్స్ అన్నీ ఉంటాయి కదా, వాటన్నిటిని కూడా నేను ఇక్కడ అరేంజ్ చేసుకున్నాను. ఇవన్నీ చిన్న చిన్నవి మిస్ అయిపోకుండా ఒక చిన్న బాస్కెట్లో పెట్టుకున్నాను అనమాట. ఇక్కడ అన్నీ కూడా స్పూన్స్, మనకి అకేషనల్గా యూజ్ అయ్యే స్పూన్స్ చిన్న బాస్కెట్లో పెట్టుకున్నాను. సో ఈ కింద డ్రావర్ ఇలా కిందకు వస్తుంది. సో ఈ కింద డ్రావర్లో ఏంటంటే గ్రోసరీ అంతా కూడా, ఎక్సెస్ గ్రోసరీ అంతా ఉంటుంది కదా, ఇలా ఒక పెద్ద ట్రేలో, ఒక పెద్ద బాస్కెట్లో నేను ఇక్కడ అరేంజ్ చేసుకున్నాను. ఇలా మనకు ఓపెన్గా ఉండడం వల్ల ఏమవుతుందంటే ఇంకా ఏ ఐటమ్స్ మనకి రిక్వైర్ ఉన్నాయో మనకి ఈజీగా తెలుస్తుంది కదా. సో ఇక్కడ అన్నీ కూడా నేను కొత్తగా కొన్న ప్లాస్టిక్ బాక్సెస్ అన్నీ కూడా ఇక్కడ పెట్టుకున్నాను. సో ఇదనమాట. ఇక్కడ ఈ లాస్ట్ చూడండి, జస్ట్ ఇది మనకి కింద వీల్స్ పెట్టించి
జస్ట్ ఈ ర్యాక్ మనకి ఇలా బయటికి రాగానే అందులో ఒక మిక్సీ, ఒక గ్రైండర్ పట్టేలాగా ఉంటుంది. సో గ్రైండర్ ఎక్కడ కూడా మనకి బయటకు కనబడదు. దాని లోపల ఒక స్విచ్ మేము అరేంజ్ చేయించాము. ఇదైతే నాకు చాలా బాగా నచ్చిందనమాట. జస్ట్ మనకి చాలా యూస్ఫుల్. కింద వీల్స్ బాగా ఉండడం వల్ల ఏంటంటే ఎటైనా మూవ్ అవుతుంది. జస్ట్ ఇలాగా గ్రైండ్ చేసుకున్న వెంటనే సింక్ దగ్గరలో మనం వాష్ చేసుకోవడానికి కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది అనమాట. బయటికి అస్సలు మనకి ఇవేమీ బయటికి కనబడవు. చాలా నీట్గా కూడా ఉంటుంది, ఆర్గనైజ్డ్గా ఉంటుంది. మనం చాలా ఈజీగా మూవ్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. మరి నా ఐడియా మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేస్తారు కదా. ఇక ఇటువైపు కార్నర్లో ఈ అంటే డిష్ డ్రైనర్ ఉంటుంది కదా, అది నేను ఐకియాలో తీసుకున్నాను. ఈ మ్యాట్ కూడా అక్కడే తీసుకున్నానండి. వాటర్ పడినా కూడా మనకి ఇక్కడ కింద మెస్సీగా అయిపోకుండా ఉంటుంది. వాటర్ అస్సలు మనకి మొత్తం డ్రైన్ అయిపోతుంది అనమాట. ఇది బాగా యూజ్ అవుతుంది. మనం చిన్న చిన్న వాష్ చేసుకొని వెంటనే ఇక్కడ పెట్టుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. సో ఇదేనండి మా చిన్న స్మాల్ కిచెన్ టూర్. మీకు నచ్చిందనే ఆశిస్తున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీ సజెషన్స్ని మీ కామెంట్స్ ద్వారా నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.